చెప్తున్నాను వినండి. నిహారికది మీది ఒకేలాంటి జాతకం అయ్యుండొచ్చు. నిహారిక మాత్రం మీ ఇంటి కోడలుగా సరికాదు. మీ బుద్ధి మీ గుణం వచ్చాయని అనుకుంటున్నారు. దాని గుణం మాత్రం మంచిది కాదు. 10 మందికి ఆదర్శంగా ఉంటుందని మీరనుకుంటున్నారు. అది మీ కలలో కూడా జరగదు. నా చెల్లెలి కాలి గోటికి సరితూగే అర్హత కూడా ఆ నిహారికకి లేదు. అపురూపమైన కోడలు గురించి చెడుగా మాట్లాడుతుంటే మీకు కోపం వస్తున్నట్టుంది. నేను మాట్లాడిన ప్రతి మాట నిజమని మీరు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఆ రోజు మీ అంతట మీరే మీ కోడల్ని మెడ పట్టుకుని బయటికి గంటేస్తారు. ఇంకాపు సుజాత. నిహారిక గురించి ఇంకొక్క మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. నిహారికని ఆడిపోసుకోవడం నీకలవాటైపోయింది. మాలో ఒకదానిగా కలిసిపోవడానికి ప్రయత్నించమ్మా. దయచేసి ఇలా మాట్లాడొద్దు. అమ్మగారు. అమ్మా నమస్కారం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? నా భార్యకి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలన్నారమ్మా. ఉన్న పళంగా 2 లక్షలు అవసరమైతే మీ ఇంటికే వచ్చానమ్మా. మీకు అవనమ్మ గారికి ఫోన్ చేస్తే కలవలేదమ్మా. సమయానికి మీ రెండో కోడలు నిహారికమ్మ డబ్బు సహాయం చేసిందమ్మా. ఇదిగో ఇప్పుడే డబ్బులు తీసుకొని మీ ఇంటి నుంచే వస్తున్నానమ్మా. మీ రెండో కోడలిది మీలాగే సాయం చేసే గుణం అమ్మా. 10 మంది కోసం ఆలోచించే మంచి మనసమ్మా. ఎంతో కాలం ఎదురు చూసి గొప్ప కోడలు తెచ్చుకున్నారమ్మా. జనాలు జేజేలు కొడతారు, నీరాజనాలు పడతారమ్మా. అంత మంచి కోడలమ్మా. నిలబెడుతుందమ్మా. మీ పరువుని కీర్తిని 10 కాలాల పాటు నిలబెడుతుంది. అందులో అనుమానమే లేదు. మన పదుళ్ళకి దేవత అయిపోతుందమ్మా. అవని లాంటి మంచి అమ్మాయి కోడలైతే బాగుంటుంది అనుకున్నాం. అవనికి మించిన కోడలు దొరికిందమ్మా. అలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం అమ్మా. మించిన కోడలు కాదు, ఇంటిని ముంచే కోడలు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? భరణి గారు, అంటే మన శత్రువుని మనలోనే ఉంచుకుని మనం బ్రతుకుతున్నట్టు. నిహారిక, నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో. మంచితనం ముందు మనులు, మాణిక్యాలు, వజ్రాలు ఏవీ పనికిరావు. మనిషి చనిపోయినా బ్రతుకుండేది మంచితనం ఒక్కటే. అందుకే అంటారు, కొందరు బతికుండి చనిపోతారు, మరికొందరు చనిపోయి బతుకుంటారు అని. ఎందుకు తల్లి నాకీ వేదాంతాలు? చదువులేని శ్రద్ధలేని విద్యార్థి చాదస్తపు పంతులమ్మకు దొరికిపోయినట్టు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. అవసరమా నాకిదంతా? ఎక్కవ్, నీకిలాంటి మాటలు ఎక్కవ్. ఈరోజు మన కుటుంబం నుంచి 2 లక్షల సహాయం పొందిన ఆ మనిషి పల్లెటూరు వెళ్లి వేదవతి గారి రెండో కోడలు ఆదుకుంది అని నీ గురించి అందరితో గొప్పగా చెప్పుకుంటాడు. అది కదా మనిషికి కావాల్సింది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు తిరిగి మన దగ్గరకొస్తాయి. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో. లేదంటే ఫ్యూచర్లో ఈ ఇంటి మీద నీకెలాంటి అధికారాలు లేకుండా చేస్తాను. గుర్తుంచుకో. ఇలా చేస్తే నా కోపం తగ్గిపోయి నిన్ను ఏమి అననా? నీ అధిక తెలివితేటలు. అది కాదు బావా. నోర్మోయ్, ఇంకేం మాట్లాడుకో. బతకడం చేత కాదా నీకు?
జీవితాంతం ఇలాగే గడిపేస్తావా? అది కాదు బావా. మాట్లాడద్దని చెప్పానా? మీ అక్క ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, అవని ఈ కాలం మనిషి కాదు, ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు బ్రతకడం కష్టము అని. అదే నిజం చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేం చేశానని అంత సీరియస్ అవుతున్నావు? ఏం చేశానని సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావు? డబ్బులు నిహారిక ఇచ్చిందని ఎందుకు చెప్పావు? నాకంటే ముందు భరణి గారు చెప్పారు కదా బావా. ఆ భరణి గారికి డబ్బులు ఇచ్చినప్పుడు నిహారిక ఇవ్వలేదు, నా భర్తను అడిగి నేనే తీసుకొచ్చానని చెప్పలేదా? అలా ఎలా చెప్పుకుంటాను బావా? ఎందుకు చెప్పలేవు? ఎందుకు చెప్పకూడదు? అసలు ఏంటి నీ ప్రాబ్లం? అంటే గింటే అని కవర్ చేయొద్దు. అరే, అక్కడ అన్నయ్య నిహారికలు చెయ్యని దానికి గొప్పలు చెప్పుకుంటున్నారు. నువ్వు చేసింది చెప్పుకోవడానికి ఎందుకు? అంతేకాదు, నిహారికను ప్రేమతో మార్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాను. అలాంటి వాళ్ళ దగ్గర ప్రేమలు మారడాలు కూడా ఉంటాయా? చెప్పలేం బావా. ఒక్కోసారి కరుడుగట్టిన వారు కూడా సడన్ గా మారిపోతారు. అలాంటి అద్భుతం ఏమైనా జరగచ్చేమో. అలాంటివి నిహారిక నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయటం నీది తప్పు. మనిషి ఆశాజీవి బావా. ఆ ఆశకు నమ్మకం తోడైతే ఏమైనా జరగచ్చు. నిహారికను మార్చడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎలా దారిలోకి రాదో నేను చూస్తాను. అక్కడ వాళ్ళ సంతోషానికి కారణమయ్యాను, ఇక్కడ నీ బాధకి కారణమయ్యాను. నన్ను క్షమించు బావా. నా మీదున్న కోపం ఇంకా తగ్గలేదా? నన్ను చూస్తుంటే పెదవుల మీదకి చిరునవ్వు రావడం లేదా? అయితే నాకేదైనా పనిష్మెంట్ ఇవ్వు, అనుభవిస్తాను. గుంజీలు తినా, పోనీ గోడ కూర్చోవేనా, పోనీ మేడ మీద నుంచి దూకేనా? నిన్ను నువ్వు ప్రేమతో కొట్టే దెబ్బ తీయగా ఉంటుంది బావా. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అని అడుగుతాను. పోనీలే పాపం అని ఇస్తుంది. దాంతో ఈ పెద్ద కోడలదే పెత్తనం అవుతుంది. ఆహాహాహా, ఊహించుకుంటుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది సిస్టరు. అందుకే కనిపెడతాను, నిహారిక ఎత్తులు పసిగడతాను. ఆల్ ద బెస్ట్ సిస్టరు. నేను కూడా అదే పనిలో ఉంటాను. నిహారిక సంగతి తర్వాత, ముందు నువ్వు కావ్య గురించి ఆలోచించు. అందరి సమస్యలు ఏదో రకంగా తీరుతున్నాయి. నా కూతురు పెళ్లి సమస్య తీరడం లేదు. కూతురికి మంచి సంబంధం చూడు, తొందరగా పెళ్లి చేసేద్దాం. లేదంటే నీలాగే ఈ ఇంటికి పరిమితం అయిపోతుంది. నో, అలా జరగనివ్వను. అవును, కావ్య కనిపించడం లేదేంటి? ఏదో పనుందని చెప్పి బయటికెళ్ళింది. వయసు వచ్చిన పిల్లని అలా బయటికి వదిలేయకూడదు వసంత. ఎవరో ఫ్రెండ్ని కలుస్తానంది. మన కూతురు నుదుటిన ఎలా రాసిందో దానికి తగ్గ ఈడు జోడు ఎక్కడున్నాడో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, బా ఏం వివరణ ఇచ్చినావు తమ్ముడు. మీరేమో ఆదర్శవంతులు, ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు అన్నట్టు. నా కూతురు మీద నువ్వు అజమాయిషి చలాయించుకో. కాలేజీ పిల్లలన్నాక అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ ఒకేలా ఉంటారు, సరదాగా ఉంటారు. తప్పే ఉంది? అయినా తిరుగుళ్ల గురించి, ప్రేమల గురించి నువ్వు మాట్లాడడం చాలా వింతగా ఉంది అవని. అవని మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వదినా. అవని గైడ్ గా వర్క్ చేసింది, నిన్ను ప్రేమించింది, నీతో తిరిగింది, ఎవరికీ చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంది. అంతకంటే తప్పు ఇంకొకటి ఉంటుందా? అలా గడ్డి పెట్టక్క. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో చెత్త పనులు. సరే, నువ్వన్నట్టే మాట్లాడుకుందాం. మేము ప్రేమించుకున్నాం, తిరిగాం, పెళ్లి చేసుకున్నాం. కావ్యాల ఒప్పుకోవటం లేదు కదా, ప్రేమించానని అనటం లేదు కదా. సిన్సియర్గా లవ్ చేసుంటే చెప్పమానండి. కావ్య, నీకేం భయం లేదు. ఈ ఇంట్లో అందరివి లవ్ మ్యారేజ్లే. ఏది జరిగితే అది జరుగుతుంది. చెప్పు. ఇలాంటి సమయంలో చెప్పడం నాకెంతవరకు ప్లస్ అవుతుందో తెలీదు. నా కూతురు ప్రేమ గీమ అంటూ అందరిలా తిరగదు.
అలా తిరిగితే నేనే కాళ్ళు చేతులు విరక్కొట్టి మూలడు కూర్చోపెడతాను. అమ్మో అస్సలు చెప్పకూడదు. చెప్పు కావ్య. అలాంటిదేం లేదు నిహారిక. నా కూతురు గురించి నువ్వు తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. లేనిపోయిన నిందలు వేయకు. అనవసరంగా పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అవని, ఈ ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా ఉండనేవా? ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటా. ఎదుటివారు సంతోషంగా ఉంటే ఓర్వలేదు కదా. నిహారిక నుంచి పెత్తనం లాక్కోవడానికి ఇదంతా చేస్తున్నావా? సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నావు వదినా? సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడతాను శ్రీకర్? సంబంధం ఇంకా నువ్వు ఈ విషయాన్ని పొడిగించకుండా నీ పని నువ్వు చూసుకో. కావ్య మీద నాకు వ్యక్తిగతమైన ద్వేషాలేమీ లేవు వదినా. నేనెందుకు టార్గెట్ చేస్తాను? చేయడం వలన నాకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏదో రకంగా ఇంటి నుంచి బయటికి పంపించేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు. కావ్య, నువ్వు ఎలాంటి దారిలో ప్రయాణం చేస్తున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు వెళ్తున్నది పూలదారి కాదు, ముళ్ళదారి. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడేదో అందరూ నీకు సపోర్ట్ చేశారని సంబరపడుకోకు వదినా. తల్లిగా ఈడొచ్చిన ఆడపిల్ల ఎప్పుడు ఏం చేస్తుంది అని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కనిపెట్టడం లేదు సరికదా? నేను చెప్పింది నమ్మడం లేదు. అవని ఎందుకిలా చెప్పిందిరా అని ఇప్పుడు మీకేం అర్థం కాదు. రేపటి రోజున జరగరాందేదైనా జరిగింది అంటే అప్పుడు తెలుస్తుంది. అనయ్య, వయసొచ్చిన కూతురు మంచి అడుగులు వేస్తుందా తప్పటడుగులు వేస్తుందా అని కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత తండ్రిగా నీ మీద ఉంది. ఎంతసేపు నీ గోల నీదే గాని కూతురి భవిష్యత్తు మీద నీకు ఇంట్రెస్ట్ లేదు. మా కూతురు మీద మాకు ఇంట్రెస్ట్ లేదని నువ్వెలా స్టేట్మెంట్స్ ఇస్తావు? నువ్వెన్నైనా చెప్పు, మా కూతురు తప్పు చేయదు అంతే. ఒంటరి మనసుకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వదినా. పెళ్లి కావడం లేదు అనే బాధతో ఉన్నప్పుడు బయట నుంచి వచ్చే ఓదార్పు మనసుకి హాయిగా అనిపిస్తుంది. మనసు తలుపులు తెరిచేసి ఆ మనిషికి చోటిచ్చేయాలని అనిపిస్తుంది. అక్కడే ఆడపిల్లకి సమస్య మొదలవుతుంది. మాట జారినా అడుగు జారినా జీవితం నాశనం అయిపోతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. దయచేసి ఈ విషయం అత్తయ్య వాళ్ళ దగ్గర చెప్పకండి. వాళ్ళు నన్నేదో అంటారనే భయంతో ఈ మాట అనడం లేదు. అనవసరంగా మనోవేదనకు గురవుతారు. అవని ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టదు. ఆ పూట ఈ పూట జోరిగలాగా మీ చెవి దగ్గర మోత మోగిస్తూనే ఉంటుంది. మీరేం పట్టించుకోకండి. ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేసిందంటే అమ్మ వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను. మన ఇంటికి వచ్చారు. మన ఇంటికి వచ్చారా? అవునా? కొంపతీసి నా గురించే వచ్చారా? పాత క్రైమ్లన్నీ బయటపడిపోతాయా? అయినా అయినా బయట అలాంటి వాతావరణం ఏం లేదు కదా. కళ్ళలో వచ్చారు. కళ్ళలోనా? అమ్మయ్యా, నిజంగా వచ్చారేమో అనుకుని భయపడి చచ్చాను. అయినా ఇప్పుడు పోలీసులు కల్లోకి రావడం ఏంటి బంగారం? స్వామీజీ గురించి ఎంక్వైరీకి వచ్చినట్టు స్వామీజీ చనిపోయారు, మీరే చంపించారు అని ఆధారాలు చూపించి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నట్టు కలొచ్చింది. అవునా? ఈ మధ్య కాలంలో ఇలాంటి భయంకరమైన కళ ఎప్పుడు రాలేదు. చాలా భయం వేసింది. పర్వాలేదు బంగారం. బంగారం, కళల్లోకి డబ్బులు, బంగారం, డైమండ్స్ లాంటివి రావాలి కానీ పోలీసులు రావడం ఏంటి? ఇది మంచి శకునం కాదే. అయినా అలాంటి కలగన్నావేంటి బంగారం?
అదేమన్నా షాప్ లో కొనుక్కునే వస్తువా? కావాలని కొనుక్కొని తెచ్చుకోవడానికి? కలలు రావడం అనేది మన చేతిలో ఉండదు. బంగారం, నాదొక చిన్న డౌట్. ఏంటది? నువ్వు అరెస్ట్ అయ్యావనుకో, నేను కూడా ఇబ్బంది పడతా కదా? ఎందుకు అలా అడుగుతున్నావు? జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం. నువ్వేం భయపడకు, అలాంటి పరిస్థితి రాదు. అయినా తెల్లవారుజామునొచ్చిన కలలు నిజమవుతాయంటారు గాని ఇప్పుడు నాకొచ్చింది పగటి కల. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాదు. నువ్వేం టెన్షన్ పడకు. ఏమో, మన టైం బాలేదేమో, ఏదైనా జరగచ్చు. నీతో ఈ జర్నీ ఎలా ఉంటుందో నాకేం అర్థం కావడం లేదు బంగారం. ఇప్పుడే వస్తాను. బస్తీలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. ఇప్పుడైతే ఈ నిహారిక దగ్గర బందీ చేసినట్టు అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వామ్మో, వసంత, వసంత, బంగారం. ఎస్ఐ గారు, మా నుంచి సహాయం అంటే మీరేం కోరుకుంటున్నారు? ఆయన నుంచి మీకు ఏదైనా ఫోన్ వచ్చినా వెంటనే మాకు తెలియచేయండి. తప్పకుండా ఎస్ఐ గారు. గురువుగారి విషయంలో మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి సార్. ఇక మేము బయలుదేరుతాం సార్. మంచిది. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. స్వామీజీలంటే సమాజ శ్రేయస్సు కోరేవారు. ఒక్క స్వామీజీ ఒక దేశాన్నే బాగు చేయగలడు. అలాంటి మనిషికి ఆపద తలపెట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వారిని వదిలిపెట్టకండి. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే మరొకరికి అలాంటి ఆలోచన కల్లో కూడా రాకుండా ఉండేలా శిక్షించాలి. నేరం చెయ్యాలని చూసేవారికి ఒక గుణపాఠంలో ఉండాలి. నేనైతే అలాంటి వారిని క్షమించను. సరే మేడం, మేమైతే మా ప్రయత్నంలో ఉంటాం. సరే. ఏమండి, స్వామీజీలని చంపించాలి అనుకునేవారు కూడా ఉంటారా? వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. మనిషి తనని తాను సర్వనాశనం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఆలోచనలే చేస్తాడు. అలాంటి వాళ్ళు ముందు సంతోషంగా ఉన్నా తర్వాత నరకం అనుభవిస్తారు. నరకంలో రకరకాల శిక్షలు అనుభవిస్తారు. నన్నెందుకు చూస్తుంది? అలాంటి వాళ్లకు మరు జన్మలు ఉండవు. ఈ జన్మలో పురుగులు పట్టి చేస్తారు. అలాంటి దుర్మార్గులు ఎవరైనా కనబడితే నేను కూడా మీలాగే శిక్షిస్తానత్తయ్య. అలాంటి వాళ్లను మనమేం చేయాల్సిన అవసరం లేదవని. దేవుని సేవకి అంకితమైన స్వామీజీలను చంపాలని చూసిన వారిని ఆ దేవుడే శిక్షిస్తాడు. మీ వర్షన్ ఎలా ఉందంటే ఇక్కడున్న వారు ఎవరో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. మేం జనరల్ గా మాట్లాడుతున్నాం. అలా అనిపించడం లేదు మామయ్య, మీరెవరినో ఉద్దేశించి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. లేదని చెప్పాను కదా. నేరం చేసిన వాడు బయటికి రాకుండా ఉండలేడు. ఇక ఆ విషయాన్ని వదిలేయండి. మీ అందరితో ఒక విషయం చెప్పాలి.
డాక్టర్ గారు. స్వామీజీ, స్వామీజీ, కళ్ళు తెరవండి. మీకోసం ఎవరొచ్చారో చూడండి. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. ఇమీడియట్గా కళ్ళు మూసేస్తున్నారు. బట్ ఈ రోజున్న కండిషన్ని బట్టి చూస్తే 24 అవర్స్లో బయటపడతారు అనిపిస్తోంది. గురువుగారు, మీకోసం అక్కడ భక్తులు ఎదురు చూస్తున్నారు. మీరు లేక శివయ్యకు నిత్యం జరగాల్సిన పూజలు ఆగిపోయాయి. మీరు ప్రమాదం నుంచి బయటపడడం ఎందరికో ఆనందం అవసరం. మీరు కోలుకోవాలి. మా పాలిట వరం కావాలి. గాలిలో అడుగులు వేయకు. కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి. కుళ్ళు కదా ఏంటి? నేను మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, మీకు వేసుకునే అవకాశం లేదు. అందుకే మీకు కుళ్ళు. ఒకవేళ మీకు అవకాశం ఉన్నా మీకు ఇలాంటివి సూట్ కావు. వసంత గారికి పెళ్ళిడొచ్చిన కూతురుంది కాబట్టి ఈ వయసులో వేసుకుంటే ఈవిడికి అవసరమా అని జనం అనుకుంటారు. అవునవును, అక్కకి అస్సలు సూట్ అవదు. నా భార్య గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఈ వయసులో కూడా మంచి డైట్ చేసి వయసుని అందాన్ని కాపాడుకుంటుంది. వసంత ఫ్రెండ్స్ కైతే పొట్ట బట్ట రెండు వచ్చేసాయి. బావా, నువ్వు ఎంత కవర్ చేసినా వేస్ట్ బావా. సూర్య గారు వచ్చేస్తున్నాం. ఆన్ ది వే, దగ్గరలోనే ఉన్నాం. పెళ్లి క్యాన్సిల్ అయింది ప్రసాద్ గారు. అదేంటండి, ఏమైంది? పెళ్లి కూతురికి పబ్లిక్ వెళ్లి జల్సాలు చేసే అలవాటు ఉందంట. అది తెలిసి మగపెళ్లి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేశారు. పెళ్లి కూతురు తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో, అవునా అండి? ఏంటండి ఇలా జరిగింది? మనం ఏం చేస్తాం వేద, రోజులు అలా ఉన్నాయి. సరే, ఇంటికి వెళ్దాం. హాయ్ నిహా బేబీ. హాయ్. బై ది వే, దిస్ ఇస్ కృష్ణ, మై హస్బెండ్. హాయ్. మా ఉడ్బీకి కొంచెం షై ఎక్కువ. అమ్మాయిలను చూస్తే ఆమెడు దూరం పారిపోతాడు. సో క్యూట్. ఏమైందండి? ఏదో ట్రబుల్ ఇచ్చినట్టుంది వేద. ఏమైందో కనబట్టలేదు. లైట్ అయ్యి. నిహా, నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. నిన్నిలా ఎవరు చూసినా వాళ్ళ గుండె ఆగిపోవాల్సిందే. నీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి పబ్ కి రావడమే మానేశావు. యునో కృష్ణ, మ్యారేజ్ కి ముందు మేమందరం రోజుకొక పబ్ కి వెళ్లేవాళ్ళం. నిహా స్టైల్ చూసి అబ్బాయిలందరూ ఫిదా అయిపోయేవాళ్ళు. అవన్నీ చూసి పెద్ద మోడల్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఎవరో ఇంటికి కోడలైంది. సరే సరే, ఈ రోజు పబ్ లో అందరం బాగా ఎంజాయ్ చేద్దాం. బిల్ మొత్తం నేనే పే చేస్తాను. ఓకే? ఏమైందండి? అదే చూస్తున్నాను వేద. పబ్ క్లోజ్ అవుతుందేమో, లోపలికి వెళ్దామా? మా ఫ్రెండ్ ఇంకో అమ్మాయి రావాలి, అందుకే వెయిట్ చేస్తున్నాం.
ఓహో. ఏమైంది వేద? అటు చూడండి, ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకున్నారో. ఏంటి నా ఫ్రెండ్ ముందు అలా మాట్లాడావు? సారీ బంగారం, ఇంతకుముందు నా అలవాటు కదా, ఫ్లోలో వచ్చేసింది. సరే అది వదిలే. పబ్బులో మాత్రం మనం బాగా ఎంజాయ్ చేశాం కదా. బంగారం, ఇలా వారానికి ఒక్కసారైనా పబ్బుకు పోవాలి. ఇప్పుడంటే అత్తయ్య మామయ్య బయటికి వెళ్లారు కాబట్టి మనం పబ్కి వెళ్దాం. రెగ్యులర్ గా అంటే అయ్యే పని కాదు. అయితే ఈసారి ప్లాన్ చేసి అమ్మా నాన్నల్ని తీర్థయాత్రలకు పంపించి మనం విహారయాత్ర చేద్దాం. నీ చెయ్యికి తొందర ఎక్కువమ్మా, అందుకే కూతురు మాట నమ్మకుండా చేసుకున్నావు. మేమెంత మీ ఇంట్లో ఉంటే మాత్రం మరీ ఇంత దారుణమా? మీరు పెద్దవారని, న్యాయంగా ఉంటారని, న్యాయమైన తీర్పులు చెప్తారని అందరం మిమ్మల్ని గౌరవిస్తున్నాం. కానీ ఒక్కోసారి మీరు కూడా మీ పెద్దరికాన్ని మర్చిపోతున్నారు. కావ్య, వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, హద్దులు దాటకు. కావ్య అన్న దాంట్లో తప్పే ఉంది నాన్న. ఇంకా నోరు మూస్తారా మీరు? న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఇలాగే మా గొంతు నొక్కేస్తున్నారు. అనయ్య, వాళ్ళు వచ్చే వరకు కాస్త మౌనంగా ఉండండి. అవమానం జరిగింది మాకు, మీకు కాదు. అందుకే నువ్వు ప్రశాంతంగానే మాట్లాడతావు. ఇవన్నీ కాదమ్మా, తప్పు చేసిన వారిని మీరు శిక్షిస్తారు కదా. మేం చెప్పింది నిజమే అయితే మీరు మీ రెండో కోడలు ఏం చేస్తారు? నా కోడలు అలాంటి పనులు చేస్తే నేను తట్టుకోలేను, నా గుండె ఆగిపోతుంది. ప్రతి తప్పుకి ఒక శిక్ష ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తే గనక వాళ్లకు శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఏం చేస్తారు? రాని చెప్తాను. అదిగో బయట కారాగింది. ఇద్దరు పబ్బులో పార్టీ బాగా ఎంజాయ్ చేసి వచ్చుంటారు. ఇప్పుడు మీకు నిజం తెలిసిపోతుందిగా, వెయిట్ చేయండి. అమ్మా నాన్నల్ని ప్లాన్ చేసి నెల 2 రోజులకి బయటికి పంపించామనుకో, మనం ఎంచక్క పబ్లిక్ గా పబ్కి వెళ్ళొచ్చు. అవని, వెళ్ళమ్మా. గుడ్ల గోబ కళ్ళేసుకుని ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? అమ్మమ్మ చెప్పిన మాటలు అవనియే చెప్పాలని రూల్ ఉందా? మనం కూడా వెళ్ళి చెప్పొచ్చు. వెళ్దాం పదమ్మా. పదండి పదండి. బావా మీరాగండి. అక్క, మీరు అనవసరంగా ఆవేశపడకండి. బయటికి వెళ్లి రాద్ధాంతం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు బయటకు వస్తారు. ఈ సమయంలో డిస్టర్బెన్స్ అవసరమా? అమ్మ నాన్నలు అవనికి ఆ పనిని అప్పగించారు. అవని చూసుకుంటుంది. అవని, నువ్వెళ్ళు. కాస్త సెన్సిటివ్గా డీల్ చేయి. అర్థమైంది కదా? సరే బావా. మీరన్నట్టు జరిగితే సరే సరి, లేదంటే మీరు బయటికి పోవాల్సొస్తుంది. మేము సిద్ధమే. ఎందుకంటే మేము చెప్పింది నిజం కాబట్టి, తప్పు మా వైపు లేదు కాబట్టి. నిహారిక, చివరికి నువ్వు మా చేతికే చిక్కి మా వలనే బయటికి పోయే పరిస్థితి వచ్చింది. అవని పోతుందనుకుంటే నువ్వు పోతున్నావు. అందరూ కనపడుతున్నారు. నిహారిక కృష్ణలెక్కడా? రూమ్లో నిద్రపోతున్నారా? కృష్ణ నిహారికలు పబ్బకెళ్లారు. అవును అత్తయ్య గారు, నిజంగా నిజం.
మా కళ్ళ ముందు నుంచే ఇద్దరూ వెళ్లారు. కాసేపు ఎదురు చూడండి, పార్టీలు ముగించుకుని ఇంటికి వస్తారు కదా, మీకే అర్థమవుతుంది. నిజానిజాలు మీకే తెలుస్తాయి. ఎంత పని చేశారు? మీ గ్యాంగ్ ని మీరు ఏమన్నారో, వాళ్ళకి ఎందుకు మండిందో గాని మీ గురించి మొత్తం చెప్పేశారు. అందుకే అత్తయ్య నిన్ను బయటికి గెంటేయమంది. ఒక్కరోజు పండక్కి మీసాలు తీసేసినట్టు ఒక్క పూట ఆనందం కోసం బయటికి వెళ్ళి అనవసరంగా బుక్ అయ్యాం. ఇప్పుడు మీరు ఏం చెప్పుకుంటారో, ఎలా బ్రతిమలాడుకుంటారో మీ ఇష్టం. వాళ్ళ కోపం తగ్గించకపోయారు అంటే ఈ రోజుతో మీ పని అయిపోయినట్టే. ఇంక తప్పించుకునే అవకాశమే లేదు. పదండి పదండి. అవని బయటికెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? మోడర్న్ బట్టల్లో ఉంటే బయటకి గంటేమని అమ్మ చెప్పింది కదా, అందుకే పంపించే ప్రయత్నంలో ఉండుంటుంది. మనం బయటికి వెళ్ళి చూద్దాం రండి. కావ్య, ఎందుకంత తొందర? కాస్త ఆగు. నానా, అన్నయ్య వచ్చాడు. ఎందుకు వచ్చావురా? మీరెక్కడికి వెళ్లారో, ఎలాంటి బట్టల్లో వెళ్లారో అమ్మా నాన్నలకు తెలిసిపోయి బయటికి పొమ్మన్నారు. ఏమో పెట్టుకుని వచ్చావు? అమ్మా, అది బ్రతిమలాడుకుందామని అనుకుంటున్నావేమో. అయిపోయింది కృష్ణబాబు, ఈ రోజుతో మీ సీన్ కాలిపోయింది. నాన్న, కుటుంబ కట్టుబాట్ల గురించి తెలుసు కూడా అలా అలా చేస్తారా? మీ ముఖం మాకు చూపించకండి, బయటికి పొండి. ఆ నిహారిక మొహం అసలు చూడ్ను. ఇప్పుడు మేము ఏం చేశామని మమ్మల్ని ఇంతలా క్లాస్ తీసుకుంటున్నారు మీరు? నిహారిక, అమ్మా నాన్నలకి ఏమైందో ఏంటో ఒకసారి నువ్వు ఇలారా. కళ్ళు తిరిగి పడేలా ఉన్నావు. ఇంకా తిరిగింది చాలా, ఆపు. ఇంకా ఆ చీరల కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నావా నాన్న? అదే అయ్యుంటుంది. అదే, ముమ్మాటికి అదే. నేను ఎన్నో మాయ వేషాలు వేశాను, మాయల ఫకీర్ సినిమాలు చూశాను, మ్యాజిక్ షోలు చూశాను. ఈ రోజు చూసిన ఇంద్రజాలం మాత్రం గందరగోళంగా ఉంది. అవని కట్టుకున్న చీరతో నిహారిక లోపలికొచ్చింది, అందులో డౌట్ లేదు. బయటకు వెళ్లి అవనిని చూస్తే అక్కడ అవని వేరే చీరలో ఉంది, అందులోనూ డౌట్ లేదు. మధ్యలో ఈ మోడర్న్ డ్రెస్ ఏమైనట్టు చెప్పమా? ఉప్మా. ఏంటి? ఉప్మా అయ్యింది. ఇక్కడ నేనెంత సీరియస్ గా ఆలోచిస్తుంటే నీకంత కామెడీగా ఉందా? మరి నీ చీర గోల ఆపవేంటి? అది కాదు వసంత్, ఎందుకు కొట్టావు? ప్రతిసారి నిన్ను కాపాడుకుంటూ రావాలా? నాకదే పనా? అత్తయ్య గురించి ఆలోచించి నేను తగ్గుతున్న కొద్దీ నువ్వెక్కువ చేస్తున్నావు. ఇప్పుడేమైందని? ఏమైందా? నిన్ను మోడర్న్ డ్రెస్ లో చూడాల్సిన అత్తయ్య నన్ను చూసుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? నాకు అలాంటి రిస్కులు అవసరమా? నువ్వు నా డ్రెస్ లో ఉండుంటావని నేను తెగ టెన్షన్ పడిపోయాను. నువ్వు సడన్ గా శారీలో కనిపించేసరికి నేను షాక్ అయ్యాను. అసలు అదలా జరిగింది. సరైన సమయంలో నా బావ నన్ను ఆదుకున్నాడు. అవునా? ఎలా? ఎలా అంటే అవని,
అందరూ బయటకు వస్తున్నారు. త్వరగా చీర మార్చుకో. ఏదో ఒకటి చెప్పి మేనేసి. సరే బావా. సమయానికి బావ అలా చెయ్యకపోతే నిన్ను కాపాడబోయి నేను ఇరుక్కునుండేదాన్ని. నువ్వంత తెలివి తక్కువ దానివా ఏంటి? అలాంటి పరిస్థితి వస్తే నన్ను అడ్డంగా బుక్ చేసి నువ్వు తప్పించుకుంటావు గాని నువ్వెందుకు ఇరుక్కుంటావు? పైగా ఆ సిచ్యువేషన్ ని నీకు ఫేవర్ గా మార్చుకొని ఇంటి పరువు కోసం ఎంత త్యాగం చేసిందో చూడండి అని మార్కులు కొట్టేసే రకం. నువ్వేమంత అమాయకురాలివి కాదులే. మరో చెంప పగలగొట్టినా బుద్ధి రాదు, తప్పు లేదు. ఇంటి పెద్ద దిక్కుని పదే పదే నా మీద చేయి చేసుకుంటే మర్యాదగా ఉండదు. పెద్ద దిక్కువా? నేను ఆదుకోకపోయుంటే దిక్కులేని దానివి అయిపోయేదానివి. నన్ను కొట్టావని అత్తయ్య కంప్లైంట్ ఇవ్వమంటావా? ఇవ్వవే. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఇవ్వమని అంటున్నాను కదా, ఇవ్వు. నీ బాగోతమే బయటపడుతుంది. ఎందుకు పడుతుంది? నా తప్పేం లేదు అని నువ్వే రుజువు చేసావు కదా. నువ్వు మారుతావని నిన్ను కాపాడుతున్నాను. ఏం చేసినా ఇలాగే చేస్తుంది అని అలుసుగా తీసుకున్నావనుకో, చేప పొలుసు తీసినట్టు చర్మం ఒలిచేస్తాను. జాగ్రత్త. ఏంటి రెచ్చిపోతున్నా? ఏయ్, నోర్మోయ్. గొప్ప కోడలు దొరికింది అని అత్తయ్య ఆనందపడుతున్నారు అని వదిలేస్తున్నాను. అన్నిసార్లు రాజీ పడతాను అని అనుకోకు. పరిధి దాటి ప్రవర్తించావు అంటే నీ సంగతి చూస్తాను. చీర విషయంలో అత్తయ్య వాళ్ళకి ఎక్కువ అనుమానం రాలేదు కాబట్టి సరిపోయింది. శ్రీ 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 ఘట్టమనేని నిహారిక గారు, స్వాగతం, సుస్వాగతం. ఇద్దరికి వాళ్ళు ఏమైంది? స్పెషల్ ఎంట్రీలు ప్లాన్ చేసుకున్నారు. పెత్తనం తనదేనని అప్పుడప్పుడు బామ్మర్ది గుర్తు చేస్తున్నాడు. యువరాణి, యువరాణితో కలిసి యువరాజు వారు కూడా వేయించేస్తున్నారు. అందరూ యువరాణి గారు ఏం చెప్తారో వేచి చూడండి. నువ్వెటు ఇవ్వవు కదా, అందుకే తర్వాత రమ్మన్నాను. పని మనిషికే జీతం పెంచిందానివి గుడికి మాత్రం ఏమిస్తావని పంపించేస్తున్నాం. పంపించడానికి మీరెవరు? నిర్ణయాలు తీసుకునే అధికారం మీకేముంది? పని మనిషికి డబ్బులు పంచలేదన్న విషయాన్ని అందరికీ ఆపాదిస్తారా? సొంత అభిప్రాయాలు అందరి మీద రుద్దయ్యకండి. లాభం లేదు. ఈ విషయంలో మనం అమ్మకి కంప్లైంట్ చేయాల్సిందే యువరాణి గారు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటి? వీళ్ళకి డబ్బులిస్తున్నావా? గుడి చందా కోసం వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపిస్తానా అన్నయ్య? ఈ మాట అంటుంది నువ్వేనా నిహారిక? తప్పేముందక్కా? ఈ రోజు బయట పెద్ద తుఫాన్ వచ్చేలా ఉంది. అవును, మేము ఊహించుకున్నదొకటి, నువ్వు మాట్లాడుతున్నదొకటి. ఏం చేయదలుచుకున్నావో చెయ్యి. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, మీరు కూర్చోండి. కూర్చోండి. అది దయాహృదయురాలు మా యువరాణి. మీరు కూర్చోండి, కూర్చోండి. ఒక్క విషయం అండి. చెప్పండమ్మా. గుడిదాతలకు సంబంధించిన పేర్లు శిలాఫలకాల మీద రాస్తారు కదా? రాస్తామమ్మా. అయితే మా అత్తయ్య మామయ్యల పేర్లు మొదటి వరుసలో పెద్ద పెద్ద అక్షరాలతో ఉండాలి. తప్పకుండా అమ్మా. సరే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. యువరాణినైన నేను నా రహస్య మందిరంలో ఉన్నప్పుడు నా అనుమతి లేనిదే ఇతరులు లోపలికి ప్రవేశించకూడదు. బయటికి పో. వీటిని చూసి చాలా ఆశపడుతున్నట్టున్నావు. భవిష్యత్తులో సొంతం కాబోయే వాటి మీద ఆశ ఉండాలి కదా మరి. అసలు నా టార్గెట్టే ఇవి. నీకు తెలుసు కదా, తెలియనట్టు ఎందుకు అడుగుతున్నావు? అధికార దుర్వినియోగం అతి ప్రమాదం.
నాది అధికార దుర్వినియోగం కాదు, ఆధిపత్యం. టోటల్ గా ఈ ఫ్యామిలీ మీద ఆధిపత్యం. మీరు ఎవ్వరూ అనుభవించలేని ఆధిపత్యం. నీకు జలసీగా ఉంది కదా? ఇలాంటి విషయాల్లో నేనెప్పుడూ జలసిగా ఫీల్ అవ్వలేదు, అవ్వను కూడా. ఎందుకంటే నాకు నీలాగా వీటి మీద ఆశ లేదు, దోచేయాలని స్వార్థం లేదు. గోతికాడ నక్కలా అవకాశం కోసం ఎదురు చూడడం లేదు. నాది అత్తయ్య లాంటి జాతకం అయ్యున్నా నేను ఆశించేదాన్ని కాదు. నేను రక్త సంబంధాలకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాను. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? నా గురించి కింద ట్రస్ట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ముందు నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. చూడు నిహారిక, అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అనుమతి అడగాల్సిన అవసరం లేదనే కదా తాళాలు నాకిచ్చారు. తాళాలిచ్చింది నీ చేతుల మీదుగా అన్నీ జరగాలనే గాని చెప్పకుండా చేయమని కాదు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చెయ్యమని కాదు. నేనేం నా సొంత ఖర్చులకి వాడుకుంటున్నానా ఏంటి? నేనేం చేయాలో నాకు తెలుసు, నాకు చెప్పనక్కర్లేదు. ఎందుకు పిలిచారు బాబు గారు? అబ్బబ్బా, చెప్పండి బాబు గారు. అబ్బాబాబాబాబాబాబా, ఏ మాత్రం డౌట్ రాకుండా ఎంత బాగా నటించారు. ఎంతకే ఏ డ్రామా కంపెనీ? డ్రామా కంపెనీ కాదు బాబు, కృష్ణానగర్ బ్యాచి. ఓహో, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ లో. అందుకే ఆ తరగొట్టేశారు. ఇదిగో మా ఇంట్లో ముదురుంది, ఆవిడ కూడా అనుమానం రాకుండా మీరు నటించారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. తీసుకోండి బాబు. థ్యాంక్ యూ, బాయ్. అయ్యా, ఇదిగో మీకు నేను అవకాశం ఇచ్చినందుకు మీరు నా కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు బాబు. అది కదా ఏంటి మీ నాసా? మా రెమ్యునరేషన్ బాబు. ఓహో అదా, ఒక నిమిషం. ఇదిగోండి. ఓకే ఓకే, ఇదిగో ఇంకో ఎపిసోడ్ లో అవసరం అయితే నేను పిలుస్తాను, ఓకేనా? సరే సరే, బాయ్ బాయ్ బాయ్, వెళ్ళండి. చెప్పు బంగారం, నువ్వు వేసిన స్కెచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఫేక్ ట్రస్ట్ మెంబర్స్ దగ్గర నుంచి 2 లక్షలు కలెక్ట్ చేసుకున్నా. నిన్నెవరూ చూడలేదు కదా? ఎవ్వరూ చూడలేదు. ప్రస్తుతానికి పబ్బుకు కట్టాల్సిన బిల్లుని సంపాదించేశాం. సరే సరే, ఎవరికి అనుమానం రాకుండా నువ్వు వచ్చే. ఓకే. అవని కంట పడకుండా రా. అవని లోపలే ఉందిలే. అవనికి అసలు అనుమానం రాకుండా వస్తాను. యూ డోంట్ వర్రీ. ఏమైంది? ఈ సమయంలో నా రూమ్ లోకి ఎందుకొచ్చావు? నీ రూమ్ నుంచి మాటలు వినిపించాయి. ఎవరొచ్చారు? నీకేమైనా పిచ్చా? ఈ సమయంలో నా రూమ్ లోకి ఎవరో రావడం ఏంటి? ఈ టైంలో నా రూమ్ లోకి పిల్లి కూడా రాదు. మరి మగ గొంతు వినిపించింది? అది మొబైల్లో మూవీ చూస్తున్నాను, ఆ వాయిస్ అయి ఉంటుంది. నువ్వెంత పెద్ద అబద్ధం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? అమ్మమ్మతో చెప్పమంటావా? నువ్వు నాకు దొరికిన రోజున నేనే వెళ్ళి చెప్తాను. నీ బాయ్ ఫ్రెండ్ తో చూసిన దగ్గర నుంచి నీ మీద కన్నేసుంచాను. దొరకకుండా పోవులే.
వేదవతి కుటుంబం అంటే దేవాలయం అని అంటారు. అలాంటి దేవాలయంలో దొంగలు ఎక్కువ అవుతున్నారు. దొరకనంత వరకు అందరూ దొరలే. దొరికిన తర్వాత ఉంటుంది. ఏదేదో ఊహించుకొని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీ వల్ల ఇంటికి చెడ్డ పేరు వచ్చిందంటే మాత్రం నేను సహించను. అప్పుడు నీకు మామూలు పనిష్మెంట్ అనేదే ఉండదు. జాగ్రత్త. ఏంటి ఇలా వచ్చారు? ఏదైనా ఫంక్షన్ కి పిలుపా? అదేది కాదమ్మా, కౌలు డబ్బులు ఇచ్చేద్దామని వచ్చాము. సరే ఇవ్వండి. మా అమ్మ అడుగుతుంది కదా, ఇవ్వండి. అమ్మగారు వస్తే ఇస్తామమ్మా. మీరిచ్చినా మేమిచ్చినా ఒకటే కదా. అది కాదండి, మాకెప్పుడు వేదవతి అమ్మగారికి ఇవ్వడమే అలవాటు. అది మీకు తెలియంది కాదు. అమ్మగారు వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. వచ్చాక ఇచ్చి వెళ్ళిపోతాం. అంటే ఏంటి? మా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం కాదు బాబు, అలవాటు వేరు కదా బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామమ్మా. పంటలు బాగా పండాయా? మీ కుటుంబం మా రైతుల మీద చూపించే దయ వలన బాగానే పండుతున్నాయమ్మా. కూర్చోండి. కావ్య, అందరికి మంచినీళ్ళు తీసుకొనిరా. ఇప్పుడేం వద్దు బాబు. కౌలు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చాము. అమ్మ వాళ్ళు లేరు, బయట నుంచి ఇంకా రాలేదు. వచ్చాకివ్వచ్చు. కూర్చోండి. ఈలోగా టిఫిన్ చేద్దరు గాని. అయ్యగారోళ్ళు ఏం పని మీద వెళ్ళారో ఏంటో. ఒక పని చేయండి, మీకిస్తాము, మీరు ఇచ్చేసేయండి. మేమడిగితే ఇవ్వలేదు, మరి వాళ్ళకెలా ఇస్తున్నారు? నా భార్య ఈ ఇంటి పెద్ద కూతురు, నేను పెద్దల్లుణ్ణి, ఏకైక ఇల్లరికపు అల్లుడిని. మాకివ్వకుండా వాళ్ళకిస్తాననడంలో అర్థమేంటి? అంటే మా ఇంట్లో మా మనుషుల మధ్య మమ్మల్ని అవమానించడానికి వచ్చారా? వదినా, ఎందుకంత దూరం ఆలోచిస్తున్నారు? మాటలు అనిపించుకునే వాళ్ళకే తెలుస్తుంది బాధ. నీకేం తెలుస్తుంది? ఇప్పుడు ఏమైందక్క? నువ్వు నోరు మీరా. మీరు చెప్పండి, ఎందుకు మాకివ్వము అన్నారు? అవునమ్మ గురించి పల్లెటూరులో అందరికీ తెలుసు. అందుకే ధైర్యంగా డబ్బులిస్తున్నాం. అంటే ఆ పల్లెటూరిలో మా గురించి తెలీదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ పద్ధతేం బాగోలేదు. ఇలా అయితే తేడాలు వచ్చేస్తాయి. బావా, ఏంటా మాటలు? మన రైతులతో మాట్లాడేది ఇలాగేనా? అమ్మా, మా మాటల్లో ఏదైనా తప్పుంటే మన్నించండి. మేమైతే ఈ డబ్బుల్ని అవునమ్మ శ్రీకర్ బాబుల చేతిలో పెట్టి వెళ్ళిపోతాం. తీసుకోండి. తీసుకోండి. తీసుకో. ఆగండి. ఇదిగో నీ వాటా. నిహా, ఇప్పుడు అక్కా బావాలకి ఏం ఖర్చులుంటాయని అనవసరంగా డబ్బులు ఇస్తున్నావు? ఉంటాయి బామ్మర్ది, ఎందుకుండవు? అవును తమ్ముడు, అన్నీ అమ్మని అడగలేం కదా. మా ఖర్చులు మాకుంటాయి. నేను కాస్ట్లీ కాస్మెటిక్స్ కొనుక్కోవాలి. థ్యాంక్ యూ నిహారిక. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అవని అండ్ శ్రీకర్ గారు, ఇది మీ వాటా. అవసరం లేదు. అత్తయ్యకు తెలియకుండా నువ్వు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్పు. మా అవసరాలకు మా దగ్గర డబ్బులున్నాయిలే. మాకు మీలా గొంతెమ్మ కోరికలేం లేవు. అడగకుండానే డబ్బులిచ్చావు. నువ్వు సూపర్ నిహారిక. పెత్తనం నీ చేతికొచ్చిన తర్వాత నువ్వు చేసిన మొదటి మంచి పని ఇదే. ఇక మనం వెళ్దాం రండి. పదండి. ఇది లావణ్యక్కకు, ఇది పెద్ద బావు గారికి. నైస్. సర్లే, వెళ్దాం పదా. చివరిసారిగా అడుగుతున్నాను, తీసుకుంటారా లేదా? అవసరం లేదని చెప్పాం కదా, మీరే దాచుకోండి. అన్లక్కీ ఫెలోస్.
కౌలు డబ్బుల విషయంలో నిహారిక చేసిన పని కరెక్ట్ కాదు. అందరూ వెళ్ళి ఆ డబ్బులు తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. బావా వినిపించట్లేదా? చెప్పింది మీకే. ఆ డబ్బులు లేవు కృష్ణబాబు. లేవా? ఏం చేశారు? ఖర్చు చేసేసాం. ఏంటి, పొద్దున్నే తీసుకున్నారు, అప్పుడే ఖర్చు పెట్టేశారా? అవునత్తయ్య గారు, ఎంతొచ్చింది? మనిషికో తల 50,000 దాకా వచ్చాయి. ఇప్పటిదాకా ఉంటాయా? ఇంతకాలానికి డబ్బు దొరికింది, అందుకే చిన్న చిన్న అప్పులు, చిన్న చిన్న సరదాలు తీర్చేసుకున్నాం. మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదమ్మమ్మా, అంతా ఖర్చు చేసేసాం. చూసావా నిహారిక, నువ్వెంత రాంగ్ డెసిషన్ తీసుకున్నావో? అమ్మా నాన్నలకు ఒక్క మాట చెప్పి ఇవ్వమన్నాము. మా మాట విన్నావా నువ్వు? మాకు చెప్పకుండా అంత డబ్బు ఎలా ఇచ్చావు నిహారిక? కౌలు డబ్బులు జాగ్రత్తగా ఉంచాలి కదా. పెద్ద అమౌంట్లతో మాకు కొన్ని ప్రణాళికలుంటాయి. అవి చెయ్యకపోతే మాట పోతుంది కదా. అన్ని అధికారాలు నీకే ఉన్నప్పటికీ మాతో కూడా కొన్ని విషయాలు చెప్పాలమ్మా. తాళాలు నాకిచ్చారనే ధైర్యంతో అలా చేశాను మావయ్య గారు. ఆ మాత్రం దానికే ఎందుకు నా మీద సీరియస్ అయిపోతున్నారు? సీరియస్ కావడం ఏంటమ్మా? మాతో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది కదా. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారేంటి? ఆఫ్టర్ ఆల్ 10 లక్షలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అమ్మా చూసారా ఎలా అహంకారంతో మాట్లాడుతుందో? ఇందులో అహంకారం ఏముంది శ్రీకర్ గారు? ఏదేమైనా నువ్వు చేసింది కరెక్ట్ అనిపించట్లేదమ్మా. నేను చేసింది మీకు కరెక్ట్ కాదు అనిపించింది కదా అత్తయ్య? అలాంటప్పుడు నాకు అధికారం పెత్తనం ఎందుకు? పెద్దలు బాధ్యతలు అప్పగించినప్పుడు సమర్థవంతంగా చక్కగా నిర్వర్తించాలి. అందరి ముందు మీరు నన్ను అనేసరికి ఎలా చులకనైపోయానో చూడండి. అందుకే ఇక నాకు ఎలాంటి అధికారాలు వద్దు. తప్పు చేస్తున్నావు నిహారిక. మీ తాళాలు మీరే తీసుకోండి. ఇక నుంచి కౌలు డబ్బులు మీరే తీసుకోండి. లావాదేవీలు మీరే చూసుకోండి. నాకు ఇంకేం చెప్పకండి, నేనేం చూసుకోను. చాలా మంచి నిర్ణయమే తీసుకున్నావు నిహారిక. నీ వల్ల కాదని నువ్వు నిజాయితీగా ఒప్పుకుని మంచి పని చేశావు. నువ్వు గ్రేట్ నిహారిక. నన్ను అడిగితే తాళాలు అమ్మ దగ్గర ఉండడమే అన్ని విధాలా మంచిది. తాళాలు అమ్మ చేతికి వెళ్ళిపోతే మళ్ళీ మేము ఇబ్బంది పడిపోతాం. బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నావా నిహారిక? మరోసారి ఆలోచించు నిహారిక. ఏం అవసరం లేదు. నిహారిక, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం తడబడతారు కదా. నువ్వు కూడా కాస్త బరువు బాధ్యతలు మోసే విషయంలో కొంచెం తడబడుతున్నావేమో. మెల్లమెల్లగా అనుభవంలోకి వస్తుందిలే. ఎందుకు తొందరపడతావు? తాళాలు తీసుకో. చూడమ్మా, ఈ విషయం గురించి ఇంకేం నాతో చెప్పకండి అత్తయ్య. నేను హర్ట్ అయ్యాను. నాకిక నుంచి ఈ తాళాలొద్దు. నా పాటికి నేనుంటాను. నిహారిక, నిహారిక ఆగు. అరే చెప్పేది విను ఒకసారి. ఏదో చిన్నపిల్లల మనస్తత్వం అమ్మా, మీరేమనుకోకండి. నేను మాట్లాడొస్తాను. చిన్నపిల్ల మనస్తత్వం అనరు. తమ్ముడు, మంటలో పెట్రోల్ పోయికు తమ్ముడు. అమ్మా నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమనుకోకండి. తన దగ్గర నుంచి తాళాలను ఎలాగైనా లాక్కుందామని అనుకున్నాను. తనే ఇచ్చేసి వెళ్ళిపోయింది. నా దగ్గరే ఉంచుకుంటాను.
ఏమన్నావమ్మా? తాళాలను నా దగ్గరే భద్రంగా ఉంచుతాను అంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పాల్సింది ఈడేలా కాదనుకుంటాను. డైలాగ్ ఏంటి కృష్ణ? ఏం లేదమ్మా, తాళాల్ని నీకు ఇస్తున్నాను నిహారిక అనబోయి ఇవ్వను అంటున్నావేమోనని నా అనుమానం. లేదు కృష్ణ, నేను కరెక్ట్ గానే చెప్పాను, ఇవ్వనని అన్నాను. నువ్వు మనసు మార్చుకొని వస్తావు అనుకున్నాం కానీ ఇలా మార్చుకొని వస్తావు అనుకోలేదు. ఇంతకీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టమ్మా? నిహారికది జాలి మనసు, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో కూడా కఠినంగా ఉండడం నేర్చుకోవాలి. అవి నాలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. లేదమ్మా, తను కఠినంగా కూడా ఉండగలదు. తాళాలిచ్చి. నిహారిక ఏమనడం లేదు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అలాంటిదేం లేదమ్మా. చూడమ్మా, మీ పెళ్ళయ్యి ఎన్నో రోజులు కాలేదు కదా. ముందు మీరు మీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. వీటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పటి వరకు ఇవి నా దగ్గరే ఉంటాయి. సరేనా? సరే అత్తయ్య. సారీ. ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగిందంతా నిజమే కదా? నువ్వు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? ఎంత మంచి అవకాశం చేయి జారిపోయింది. హత్తొప్పిద్ది. హలో, ఏం ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచన మీ అమ్మది కాదు. మరి నిహారికతో మాట్లాడారా అత్తయ్య? మాట్లాడానమ్మా. నువ్వు చెప్పినట్టే తాళాలు ఇవ్వనని చెప్పాను. నిహారికకి తాళాలు ఇవ్వడానికి వస్తూ ఉండగా నువ్వు సరైన సమయంలో ఎదురుపడి నిహారికకు అప్పుడే బాధ్యతలు అప్పగించొద్దని వివరంగా చెప్పడంతో నేను మనసు మార్చుకున్నాను. ఇద్దరూ అర్థం చేసుకున్నారా అత్తయ్య? అర్థం చేసుకున్నారమ్మా. నిహారిక కూడా వీటిని తీసుకోవడానికి అంత సుముఖంగా లేదు. ఇవ్వమని పట్టుపట్టి అడగలేదు. నిహారిక పెత్తనం తీసుకుందే గాని వీటి మీద తనకు వ్యామోహం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు. నిహారిక చాలా మంచి పిల్ల. నువ్వన్నట్టుగా కొత్తగా పెళ్లైన జంట సరదాగా సినిమాలు, షికార్లు, కొన్ని రోజులు తిరిగి సంతోషంగా ఉండాలి. ఇలాంటి బాధ్యతలతో ఇబ్బంది పడకూడదు. అవునత్తయ్య, నేను అందుకే ఆ రకంగా ఆలోచించాను. ఈ తాళాలు మీ దగ్గరే ఉంచండి. అయినా మీకిప్పుడు ఏమంత వయసు అయిపోయిందని మీరు బాధ్యత నుంచి తప్పుకుని నిహారికకు అప్పగించాలి అని అనుకుంటున్నారు? అవునమ్మా, నువ్వన్నట్టు నాకు ఓపికన్నంత కాలం వీటిని నేనే మోస్తాను. ఆ తర్వాత నిహారికకిస్తాను. సరే అత్తయ్య. మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ ఎందుకు అత్తయ్య? మీరు వెళ్ళండి, నాకు నిహారికతో చిన్న పనుంది, నేను మాట్లాడొస్తాను. అలాగేనమ్మా. అవ్వా, ఎంత పెద్ద స్కెచ్ చేసింది. ప్రత్యర్థుల్ని చిత్తు చిత్తు చేయడంలో అవని తర్వాత ఎవరన్నా. ఇదంతా తమరి ఆలోచనే అని అనుకున్నాను. కొత్త జంట మీరు ఎంజాయ్ చేయకుండా డబ్బులు గొడవ ఎందుకు మీకు? ఇలాంటి ట్విస్ట్ ఇస్తామని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనిని టిట్ ఫర్ టాట్ అని అంటారు. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అని కూడా అంటారు.
అద్దరిపోయింది కదూ. నువ్వు ముదురువని తెలుసు కానీ రానివ్వను కూడా. అదిగో వచ్చేసినట్టున్నారు. రిసీవ్ చేసుకుందాం పదండి. పద పద. నమస్కారం వదిన గారు. నమస్తే వదినా. బావున్నారా? మీరు బాగున్నారా? ఈ కార్యక్రమం శుభంగా జరిగిపోయిందంటే చాలా బావుంటాం. జరగదని మీకేమన్నా అనుమానంగా ఉందా ఏంటి? అక్క అలాంటి అప్సకనాలు మాట్లాడకు, నీకు దండం పెడతాను. అవునమ్మా, పైనుంచి తదాస్తు దేవతలు తదాస్తు అని దీవించేయగలరు. కావ్య సరదాగా అన్నానులే మావయ్య. వియ్యంకులని ఇలా బయట నిల్చోబెట్టి మాట్లాడతావా గౌతమి? సారీ వదిన, రండి లోపలికి రండి. పదండి. రండి బాబు గారు, కూర్చోండి. ఇప్పుడే వస్తాను, ఉండండి. బావుగారు, ఇంకేంటి విశేషాలు? అంతా కూల్ బాబు గారు. అవును, రాధాకృష్ణ లావణ్య రాలేదేంటి? వేరే ఫంక్షన్కి వెళ్ళారండి. ఓ అవునా? తీసుకోండి అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా. మేమేదో మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినట్టు ఈ ఫార్మాలిటీస్ ఏంటండి? మా మర్యాదలు మేం చేసుకోవాలి కదా. పెళ్ళిడికొచ్చిన కూతురుంది కదా, ముందు ముందు మీకు ఇలాంటివి అలవాటు అవుతాయిలేండి. అవును, అవనే శ్రీకర్లు రాలేదేంటి? వాళ్ళొచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా అని అందరం వద్దనుకున్నాం. ముఖ్యంగా నిహారిక కోరిక మేరకు వాళ్ళని తీసుకురాలేదు. మంచి పని చేశారు. మీకేం ప్రాబ్లం లేదంటే చెప్పండి, ఫోన్ కొడితే వెంటనే బయలుదేరొస్తారు. రెడీగా ఉన్నారు. వద్దులేండి పెద్దిరాజు గారు, కొరివితో తలగొక్కోవడం ఎందుకు? మామయ్య గారు, టైం ఎంత? 4:30 అల్లుడు. అది ఈ టైం కాదు మామయ్య గారు. మరి మా వాడు అడుగుతుంది ఫస్ట్ నైట్ ముహూర్త సమయం. అదే 8:30కి బాబు. 8:30? ఇద్దరు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసేయాలి. శివయ్య నాకు జన్మనిస్తే మీరు నాకు పునర్జన్మ ప్రసాదించారు. అయ్యో, అంత మాట అనకండి గురుగారు. మా చేతుల్లో ఏముంది? అంతా ఆ శివయ్య కృప, డాక్టర్ గారి దయ. నిహారిక పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది గురుగారు. ఘోరం జరిగిపోయింది. మీరు నిహారిక పేరుని, నిహారిక జాతకాన్ని పదే పదే కలవరిస్తూ ఉండేవారు. మీ నుంచి ఏదో ఒక నిజం తెలియబోతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఘోరం జరిగిపోయిందని అంటున్నారు. ఏమైంది గురువుగారు? నిహారిక జాతకంలో ఏదైనా దోషం ఉందా అని తెలుసుకోవడానికి నా దగ్గరకొచ్చారు.
నేనంతా పరిశీలించిన తర్వాత నిహారికది వేదవతి లాంటి జాతకం కాదన్న నిజం బయటపడింది. ఆ విషయం శిష్యుడి ద్వారా తెలియజేసి ప్రయత్నం చేశాను, కుదరలేదు. పెళ్లి సమయంలో వేదవతితో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఆ ప్రయత్నమూ ఫలించలేదు. పల్లెటూరు నుంచి ఎవరో స్వామీజీ అంట, ఏదో పేరు చెప్పారు. కులకర్ణి స్వామీజీ అయి ఉంటారు. అవును. నేనే బయలుదేరొచ్చాను. ప్రమాదంలో పడిపోయాను. నిహారికది వేదవతితో సరిసమానమైన జాతకం కాదు. ఈ విషయం మీకు తెలియజేయడానికి నేనింకా బతికున్నానేమో. వేదవతిలా మీ వంశాచారాలను ముందుకు కొనసాగించే అర్హత ఆ నిహారికకు లేదు. పైగా మీ కుటుంబానికి సరిపడని జాతకం కలిగిన అమ్మాయి వలన మీ ఇంటికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. తనలాంటి జాతకం కలిగిన కోడలు ఇంటి కోడలైనందుకు వేదవతి ఆనందం ఆకాశాన్నంటి ఉంటుంది కదా. ఎంతో మురిసిపోతుంది. మా బంధువులందరి దగ్గర నీలాంటి కోడలు రావడం మా అదృష్టమమ్మా అని రోజు చెప్పుకుంటుంది. ఇంటి అధికారాలను కూడా అప్పగించేసింది. ఈరోజు ఆ జంటకు శాంతి ముహూర్తం కూడా జరగబోతుంది. మీ దగ్గర నుంచి ఇలాంటి విషయం ఏదో బయటపడుతుందని అనుకున్నాం. మేం ఊహించినట్టే జరిగింది. అదీ కాక బామ్మర్ది, ఈ గెటప్ లో దసరా బుల్లోడ్లా ఉన్నావు. బావా, సినిమా హీరోలా ఉన్నాను కదా. అవును కృష్ణబాబు, అచ్చం సినిమా హీరోలాగానే ఉన్నావు. ఒక పని చేద్దామా? ఏంటది? పల్లెటూరులో ఉన్న పొలం ఓ 10 ఎకరాలు అమ్మేద్దాం. 10 కోట్లు పట్టుకుని ఫిలిం నగర్కి వెళ్దాం. ముంబై నుంచి హీరోయిన్ని, కేరళ నుంచి విలన్ని, తమిళ్ నుంచి తండ్రి క్యారెక్టర్ని, కన్నడ నుంచి తల్లి క్యారెక్టర్ని. బావా, పక్కింటి పొలగూరలు మనకెందుకు బావా? మన దగ్గర అందరూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు బావా. సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండాలంటే అందర్నీ మిక్స్ చేసి పెద్ద ఫ్లెక్సీ వెయ్యాలి. అప్పుడు బొమ్మ అదిరిపోతుంది. బావా, ఫ్లెక్సీ గురించి తర్వాత గాని ముందు నా శోభనం గురించి ఆలోచిద్దాం బావా. దాని గురించి ఆలోచించడానికి ఏముంది? ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు బావా. ఇలాంటివి అనుభవజ్ఞుల దగ్గర నుంచి నేర్చుకోకూడదు, స్వీయ అనుభవంతో ముందుకు పోవాలి. అంతేనంటావా? అంతే, సినిమాల్ని ఫాలో అయిపోవడమే. బావా, ఈ మధ్య వచ్చిన సినిమాలు చాలా ఫాలో అయ్యాను బావా. అయితే ఇంకే, నీకింకా తిరిగేలేదు. అంతే. ఆడపిల్లని మొదటి రాత్రి గదిలోకి పంపించే ముందు మొగుణ్ణి మొదటి రాత్రి నాడే కొంగు కట్టేసుకోవాలి, మనకు అనుకూలంగా మార్చుకోవాలంటూ సలహాలు చెప్తారు. నీకు అలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు వసంత గారు? ఎందుకంటే నువ్వు మావయ్యను ఆల్రెడీ కొంగున ముడేసుకున్నావు కదా. నువ్వు నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అంత కంట్రోల్లో పెట్టేశావు. పెద్దోడిగా నేనిచ్చే ఏకైక సలహా ఏంటంటే, ఏంటి చెప్పు బావా, చెప్పు. ఫస్ట్ నైట్ నాడే పెళ్ళాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఆడే అసలైన మగాడు, మొగుడు. మరి నువ్వెందుకు అక్కని కంట్రోల్లో ఉంచుకోలేకపోయావు? మీ అక్క నా కంటి చూపుకే హడలెత్తిపోతుంది తెలుసా. మొన్న వంటగదిలో అక్క మీద నువ్వు అరిచినప్పుడు అక్క నిన్ను ఉతికి ఆరేసి ఇస్త్రీ చేయడం నేను చూశానులే బావా. చూసేశావా? లైట్స్ ఆఫ్ చేయనా? అయ్ బాబోయ్, నాకు ఏదోలా అయిపోతుంది. లైట్స్ ఆఫ్ చేసేస్తాను.
ఇంకా ఆలస్యం చేయకూడదా? తొందరగా రంగంలోకి దిగిపోదా?